ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు అవర్ డే 2 ఆఫ్ టుడే ప్రామిస్. సో ఈరోజు ప్రామిస్లో దేవుడు మాట్లాడమంటున్న మాట ఏంటంటే ఫైండ్ యువర్ టాలెంట్స్. నీకు ఇచ్చిన తలాంతుల్ని నీవు చూడడం లేదా తెలుసుకోవడం. రీసెంట్గా నేను బైబిల్ని చదువుతున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసినది ఏంటంటే బైబిల్లో చాలా రకాల స్టోరీస్ ఉన్నాయి, చాలా రకాల కథలు ఉన్నాయి, చాలా రకాల ఉపమానాలు ఉన్నాయి. ఉపమానాలు అంటే ఎగ్జాంపుల్స్. సో చాలామంది ఏమంటారంటే నాకు ఈ ఎగ్జాంపుల్స్ గురించి తెలుసు, లేకపోతే నాకు ఈ స్టోరీ గురించి తెలుసు, లేకపోతే నేను ఈ బైబిల్లో స్టోరీని ఆల్రెడీ చదివేశాను అనుకుంటారు. బట్ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే బైబిల్లో స్టోరీ ఎప్పటికీ ఎక్స్పైర్ అవ్వదు. ఇప్పుడు ఒక బైబిల్ స్టోరీ ఉందనుకోండి, అది మీరు ఈరోజు చదివితే ఒకలా ఉంటుంది, లేదా 2 days తర్వాత చదివితే ఒకలా ఉంటుంది. అంటే మనం ఏంటంటే ఒక స్టోరీ ఇది అని ఒక లిమిట్ పెట్టలేం. ఆ లిమిట్ పెట్టలేనిదే బైబిల్ స్టోరీ. అదే వేరే బుక్స్కి బైబిల్కి ఉన్న డిఫరెన్స్. సో ఇప్పుడు అసలైన దానికి వస్తే ఫైండ్ యువర్ టాలెంట్స్. నీకు దేవుడిచ్చిన తలాంతుల్ని నువ్వు ఎలా వాడుతున్నావు, అసలు నీకు ఇచ్చిన తలాంతుని ఏంటి అని నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా? అసలు తలాంతు అంటే ఏంటి? ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ద్వారా ఒక మనిషి ప్రాస్పర్ అవ్వడానికి, అంటే అంచెలంచెలుగా గ్రో అవ్వడానికి యూజ్ అవుతుంది. అది దేవుడే బై డిఫాల్ట్ మనలో పెడతాడు. ఒకటి లేదా అంతకు మించిన తలాంతులు మనలో ఉంటాయి. మన లైఫ్ ఏంటంటే అసలు ఏంటి ఆ తలాంతు, ఏంటి ఆ టాలెంట్, నేను ఏది బెస్ట్గా చేయగలను, ఏది బెస్ట్ అవుట్పుట్ నేను ఇవ్వగలను అని నీకు నువ్వు పరీక్షించుకొని నువ్వు ఆ టాలెంట్ని బయటికి తీసుకురావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోల్డ్ బాక్స్ ఈ ఫలానా ప్లేస్లో ఉంది అని చెప్పారనుకుందాం. ఆ ప్లేస్లో ఉన్న ఆ గోల్డ్ థింగ్ని లేదా ఆ బాక్స్ని కావాలంటే ఈ మనిషి ఏం చేయాలి? వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడాలి. అలానే మనలో కూడా కొన్ని టాలెంట్స్ ఉంటాయి, అవి మనం గుర్తించాలి. మన బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది దీని గురించి. ఏంటి అంటే ఒక తండ్రి ఉంటాడు, ఆ తండ్రికి 3 కుమారులు. ఈ 3 కుమారులకి ఈ తండ్రి ఏం చేస్తాడంటే ఫస్ట్ కుమారుడికి 3 తలాంతలు ఇస్తాడు, 3 టాలెంట్స్ని ఇస్తాడు. రెండవ కుమారుడికి 2 తలాంతలు ఇస్తాడు, మూడవ కుమారుడికి 1 తలాంతే ఇస్తాడు. అంటే ఈ ముగ్గురికి వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా, లేకపోతే వాళ్ళకున్న క్యాపబిలిటీకి తగ్గట్టుగా తలాంతలు ఇస్తాడు. ఇచ్చి ఏం చేస్తాడంటే దూరదేశాలకి లేకపోతే దూర ప్రాంతాలకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ 3 కుమారుల్లో ఫస్ట్ కుమారుడికి 3 తలాంతులు కదా, ఈ 3 తలాంతుల్ని తను వాడుకొని ఇంకొక 3 తలాంతులను చేస్తాడు. అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ బిడ్డ దగ్గర ఎన్ని తలాంతులు ఉన్నట్టు? 6 తలాంతులు ఉన్నట్టు. రెండో వాడు కూడా ఏం చేస్తాడంటే తనకిచ్చిన 2 తలాంతుల్ని మల్టిప్లై చేస్తాడు, అంటే 4 తలాంతులకి. మూడో వాడు ఏం చేస్తాడంటే నా తండ్రి ఇచ్చిన ఈ తలాంతుని చాలా జాగ్రత్తగా భద్రంగా దాచుకోవాలి అని చెప్పేసి ఏం చేస్తాడంటే దాచుకుంటాడు, మల్టిప్లై చేయడు, దాని గురించి వర్కే చేయడు. కొంతకాలానికి తండ్రి మరలా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి మీకు ఇచ్చిన తలాంతులు ఏమయ్యా అని అడిగితే ఫస్ట్ వాడు నేను ఇదిగో నాన్న ఇంత మల్టిప్లై చేశానని చెప్తాడు. రెండో వాడు ఇదిగో నాన్న నేను ఇంత మల్టిప్లై చేశానని చెప్తాడు. మూడో వాడి దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే నాన్న నువ్వు చాలా మంచి వ్యక్తివి, నేను ఏదైనా పాడు చేసినా లేకపోతే నేను ఏదైనా తప్పు చేసినా నువ్వు ఒప్పుకోవు, సో అందుకే నేను ఈ తలాంతుని ఏం చేయకుండా చాలా భద్రంగా దాచిపెట్టాను, ఇదిగో 1 తలాంతని చూపిస్తాడు. సో ఇప్పుడు ఈ తండ్రి ఏం చేస్తాడంటే ఫస్ట్ ఇద్దరికి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అప్రిసియేషన్ ఇస్తాడు. అండ్ థర్డ్ వ్యక్తిని ఏమంటాడంటే నువ్వు ఒక చెడ్డ దాసుడివి, నువ్వు ఒక చెడ్డ కుమారుడివి, నువ్వు ఒక చెడ్డ మనిషివి అని చెప్పేసి ఒక స్టాంప్ వేస్తాడు. సో నీ లైఫ్లో నువ్వు మొదటి వాణిగా లేకపోతే రెండవ వాణిగా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే 3వ వాణిగా ఉండాలనుకుంటున్నావా? నీకు దేవుడు ఖచ్చితంగా తలాంతు పెడతాడు, తలాంతు పెట్టకుండా అయితే లేడు. సో నువ్వేం చేయాలండి? నీ పని ఏంటంటే నీలో ఏది బెస్ట్ ఉంది, నువ్వు ఏ పనిని బెస్ట్గా చేయాలనుకుంటున్నావు, లేకపోతే నీలో ఈ స్కిల్ ఉంది, లేకపోతే నీలో ఈ టాలెంట్ ఉంది అనుకుంటే కనుక ఆ టాలెంట్ని అభివృద్ధి పరచు, మల్టిప్లై చేయి. నువ్వు ఎప్పుడైతే మల్టిప్లై చేస్తావో నీ తలాంతులు అధికమవుతాయి. సో నీకు వచ్చే ప్రాస్పారిటీ లేకపోతే నీకు వచ్చే గ్రోత్ కూడా అధికంగా ఉంటుంది. ఈ వీడియో ఎండ్ చేసే ముందు నాది ఒక చిన్న క్వశ్చన్. మీరు స్టూడెంటా లేకపోతే హౌస్ హోల్డరా లేకపోతే జాబ్ హోల్డరా? నాకు ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దీని ద్వారా మీ స్కిల్స్ని కానీ మీ టాలెంట్స్ కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని వీడియోస్ అయితే నేను మీ ముందుకి తీసుకురాబోతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.